రామారావు గారి వాయిస్ని అందరూ మామూలుగా ఒక డైలాగ్ తీసుకొని చెప్పేస్తారు. నా మిమిక్రీలో వెరైటీ ఏంటంటే మంచి వయసులో రామారావు గారు ఎలా మాట్లాడారు, మిడిల్ ఏజ్ వచ్చాక ఆయన వాయిస్ ఎలా మారింది, పెద్ద ఆయన అయిపోయిన తర్వాత ఆయన గొంతు ఎలా మారిపోయింది. ఎందుకంటే ఇది కూడా మనది లవ్ యువర్ ఫాదర్ కదా, కొడుకు నుంచి తండ్రి వరకు జర్నీ. సో ఈ 3 క్యారెక్టర్లు ఆయనతోనే వేపిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ముందుగా ఎన్టీఆర్ గారు మంచి వయసులో అదేమిటండి ఇప్పుడు నేను ఏమన్నానని, మీరు నేను భార్యాభర్తలమని చెబితే ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను, కానీ ఇందులో నా పొరపాటు ఏముందండి, మీరన్నట్లే చేద్దాం. ఏం ఇది మంచి వయసులో రామారావు గారు. వేటగాడు ఎమ్మగోలు వచ్చాక మారిపోయింది. అప్పుడు తెల్ల చీర కట్టుకోని మల్లె పూలు పెట్టుకోని నా ముందు నువ్వు తిరుగుతుంటే ఎట్లా ఉందో తెలుసా, నిన్ను అమాంతంగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. మారిపోయింది బాగా. ఇలా పెద్ద ఆయన అయిపోయిన తర్వాత వాయిస్లో ఎవరికైనా ఏజ్ ఫ్యాక్టర్, గొంతులో జీరో వచ్చేస్తుంది. ఇలా పెద్ద మీటింగ్లో ఆయన మాట్లాడే విధానం, ఆయన ఫస్ట్ విష్ చేసేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. సార్ నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ఈనాటి విజేతలకు, విద్యార్థులకు, ముఖ్యంగా ఎంఆర్సిఈ క్యాంపస్ బాలబాలికలందరికీ మా హృదయపూర్వక వందనం, అభివందనం. నేల ఈనిందా, ఆకాశం చిల్లుపడిందా అన్నట్లుగా ఏమిటి జన సందోహం. మీ అందరి మధ్యలో ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరికినందుకు మేం కూడా ఆనందంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సో ఇలాగే రామారావు గారి గురించి. అలాగే రాత్రి 9 అయితే ప్రతి పప్పులో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏంటి అది? ఒకసారి గట్టిగా చెప్పాలి, జై బాలయ్య. బాలయ్య గారు మామూలుగా సినిమాలో చెప్తే డైలాగ్ ఆ ఫోర్స్ వేరే ఉంటది. బాలస్వామి, కుల్లస్వామి, రంగస్వామి, గోపాల స్వామి అని 4 కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టాడు మా నాన్న. నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఎంత పవర్ఫుల్ ఉంటది. సో అదే బాలయ్య బాబు గారు కొద్దిగా ఇప్పుడు బేస్ వాయిస్ అయిపోయింది. అంటే అఖండ చెప్పాను కదా, ఏజ్ మారే కొద్ది గొంతు మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే చాలా చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలని ట్రై చెయ్యొద్దు, తట్టుకోలేవు, మాడిపోతావు. సో ఇంత ఉండేది. కానీ ఒరిజినల్గా ఈరోజు మన ఈ అకేషన్ గురించి గెస్ట్ గా పిలిచామనుకుందాం బాలకృష్ణ గారిని. ఆయన ఉద్దేశం ఏంటంటే మంచి మంచి తెలుగు పదాలు వేద్దామని ఒక మంచి తపన. చాలా సంతోషం. నిజంగా చరిత్ర. ఎవడరా నువ్వు? ఇట్రా, ఎవరు నువ్వు? మీ అభిమాని సార్. ముందు అది చెప్పు. గాడిద ఇట్రా, నవ్వు, ఫోటో తీసుకో, నవ్వు. పిల్లలు భుజం మీద తిట్టేటి మేమే, భుజం మీద చెయ్యి వేసేది మేమే. మేము తిడతాను ఒక అది. ఏదేమైనా విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఏమిటది, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇది టేకేవేనా గివేవేనా, ఏదది గివేవే. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అమ్మాయి ఎక్కడుంటది పేరు? ఈవెంట్ అయిపోయినాక ఒకసారి కనిపించు. అంటే కొన్ని వాగ్దోషాలు ఉన్నాయి, తెలుగు ఇచ్చి పరేసిర్రు అదేదో అన్నావు. చూద్దాం, తెలుగు గురించి మళ్ళీ మాట్లాడదాం. ఏదేమైనా పైన నాన్నగారి తరపున, కిందున్న మా తరపున, మా నాన్నగారు అంటే మాకు కూడా చాలా అదే అంటే ప్రేమ. పదాలు ఒక్కోసారి ప్రేమలో పూడుకుపోతాయి.
ఏదేమైనా ఈ సినిమాలో కూడా మా హర్షకి వాళ్ళ నాన్నగారికి క్యారెక్టర్ వేసిన మా బాలు గారి కొడుకు ఆయన చరణ్ చరణ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆ గాయకుడు అనుకున్న మంచి నటుడు కూడా. అది మీ అందరూ చూసి ఆనందిస్తారని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇలాగా అంటే ఒక్క వాయిస్ని ఎన్ని వేరియేషన్స్ ఇమిటేట్ చేయొచ్చు అని. నాకు బాగా ఇష్టమైన వాయిస్, నేను 3 times స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్న వాయిస్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. సో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ మీకోసం ఫ్రమ్ ద మూవీ సుస్వాగతం. చూసారా మీరందరూ? పవన్ కళ్యాణ్ గారు చూసారా సుస్వాగతం? దాంట్లో నేను మోనార్క్ని అని చెప్పి ఆయన మంచి క్యారెక్టర్, ఆయన ఎలా ఉంటుంది చూద్దాం. వా తల్లి కూతురు ఏం నటిస్తున్నారు? ఇది ఒక ట్రిపుల్ కపాడియా, నీ కూతురు ఒక 20 కపాడియా. రాత్రి కొరకు తిరుమల డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సంధి చివరి వాడి ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలే, ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది. సార్ నేను మేజర్, నేను ఎవరన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రగొక్కిన అలాంటి ఎస్ఐకుడు ఉంటాడు. దేనికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం. వందే మాత్రం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత ముఖం మీద గ్రేట్ వెర్రి పప్ప అని రాసి శుభం కార్డు వేస్తాడు. దేనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరంటే తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేను మోనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు. సో ఇలాగ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఇమిటేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఆయన అడుగుతున్నాడు అదే పనిగా ప్రభాస్ గారి వాయిస్ చేయండి సార్ అని చెవిలోకి వచ్చి ఖచ్చితంగా చెప్తాను. కానీ మనకి కొద్దిగా టైం లేదు, ఎందుకంటే జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మళ్ళీ నాకు అవకాశం ఉంటే లాస్ట్లో మీరు అడిగినట్టు డెఫినెట్గా చేస్తాను. సో ఓకే, థ్యాంక్ యూ. మిమిక్రీ నచ్చితే ఒకసారి చప్పట్లు. అలాగే ఈ విన్నర్స్, ఈనాటి విన్నర్స్ అందరికి కూడా మరోసారి కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ ఓవర్ టు చందు.